రోహిన్ రెడ్డి గారు ఉన్నారు సార్. ఎట్లా చూస్తారు ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి? మెజార్టీ స్థానాలు మీరే ఉన్నారు, ముందంజలే ఉన్నారు ఓ రకంగా. బీఆర్ఎస్ కూడా అక్కడక్కడ గట్టి పోటీని ఇస్తూ ఉంది, ఎట్లా చూస్తారు? గట్టి పోటీ ఏం లేదు సార్. అక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి పోటీ చేసిండ్రు. ఎందుకంటే ఎక్కడైతే వాళ్ళ పార్లమెంట్ అభ్యర్థులు ఉన్నారో లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేసుకుని, బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్ చేసుకుని, కానీ మెజార్టీ స్థానాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నది. పబ్లిక్లో మేము 80% ఆఫ్ ద ఓట్ షేరింగ్ మేము తీసుకున్నాము, 80% ఆఫ్ ద స్థానాలు మేము గెలిచినాము. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన, రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూసి ఓటేసిండ్రు. ఎందుకంటే మొన్న రీసెంట్లీ జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఒకటే మాట చెప్పిండ్రు, 12 సంవత్సరాల మోడీ పరిపాలన, 10 సంవత్సరాల గత ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన చూసి మేము నోటేయమని చెప్పి తప్పించి వేరేది ఏం అడగలేదు. ఏదో కేటీఆర్ లెక్క అహంకారంగా నా ముఖం చూసి ఓటేయి, నా ముక్కు చూసి ఓటేయి, నా మూతి చూసి ఓటేయమని మాత్రం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అడగలే. అంటే మా పరిపాలన చూసి ఓటేయమని చెప్పిండు. ఆయన ముక్కు మూతి నోరు నచ్చకని ప్రజలందరూ కూడా చీకొట్టిండ్రు కేటీఆర్. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అసలు కాంగ్రెస్ పోటీనే ఇవ్వలేదు, ఇప్పుడు గట్టి పోటీని ఇచ్చింది, ప్రతిపక్షంలో ఉంది అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి మీకు. సార్ మీకు మాట చెప్తా, మేము ఆ రోజు కూడా మేము అధికంగా సీట్లు గెలిచినా కానీ వీళ్ళు అన్నీ లాక్కున్నారు, దుర్మార్గంగా బిహేవ్ చేసినారు. కానీ మేము ఎప్పుడు కూడా ఇప్పుడు మేము దర్వాజాలు ఓపెన్ చేస్తే 3 తప్పించి ఎవ్వరు మిగిలిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరు కాంగ్రెస్ పార్టీలోకి వస్తాను తయారున్నారు. కానీ మా ముఖ్యమంత్రి గారు ఎవరికైనా కానీ క్లియర్ ఒకటే, మీరు అభివృద్ధి చేసుకోండి, మీరు ప్రభుత్వాన్ని నడిచే విధంగా మీరు అందరు కలిసి సహకరించి రాష్ట్ర అభివృద్ధి చేసుకుందామని అడుగుతున్నాడు. కానీ మీరు వచ్చి మా కండువాలు వేసుకోండి, మీ పార్టీని మా విలీనం చేసుకోండి, మీ ఎమ్మెల్యేలను మేమే గుంజుకుంటాం, ఎమ్మెల్సీలను మేమే గుంజుకుంటాం, ఎంపీలను మేము గుంజుకుంటామని చెప్పేసి మేము ఎప్పుడు కూడా ఆ విధంగా పరిపాలన చేస్తలేం. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బలంగా ఉన్నది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారి కృష్ణార్జునుని లెక్క ప్రజలందరూ చూస్తున్నారు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం పెరుగుతున్నది. రానున్న రోజులలో ఇంకా సీట్లు పెరుగుతున్నాయి కానీ తగ్గుతలేవు. మీరు అసెంబ్లీ ఎలక్షన్స్ చూసిండ్రు, పార్లమెంట్ ఎలక్షన్స్ చూసిన సీట్లు పెరిగినాయి. తర్వాత 2 వాళ్ళ ఎమ్మెల్యే స్థానాలు ఉన్న దగ్గర బై ఎలక్షన్స్లో మేమే గెలిచినాం. తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ గెలిచినాం, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గెలిచినాం, మళ్ళీ ఈరోజు మున్సిపాలిటీలు కూడా గెలిచినాం. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా 80% సీట్లు మేమే గెలవబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీలో 3 కార్పొరేషన్లు కూడా మేమే గెలవబోతున్నాం, ఇంక్లూడింగ్ వరంగల్. అటు నిజామాబాద్, కరీంనగర్లో కొత్త బీజేపీ అత్యధిక స్థానాలతో ఉంది. అక్కడ ఎందుకు వీక్గా ఉంది కాంగ్రెస్? వీక్ ఏం లేదు, నేను చెప్తున్నాను కదా. అక్కడ ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎమ్మెల్యేకి ఆయన సపోర్ట్ చేస్తాడు, ఎంపీకి ఆయనకు సపోర్ట్ చేస్తాడు. కాబట్టి నేను అక్కడ ఉన్న చూసిన టీఆర్ఎస్ డైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ధర్మపురి అరవింద్ గారు ఎంపీ, ఇక్కడ బీగల గణేష్ డైరెక్ట్ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు. మీరు ఒక్కటే చూడండి, వాళ్ళు ఎక్కడెక్కడ ఎంపీ స్థానాలు ఉన్నాయో అక్కడ బీజేపీకి వీళ్ళు సీట్లు అధికంగా ఇస్తున్నారు. ఎందుకనంటే ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి 6 నెలల కింద అసెంబ్లీలో తీర్మానం చేసి పైకి పంపిస్తే 6 నెలలు అయింది, ఇప్పటివరకు ఎందుకు చర్య తీసుకుంటలేదు బీజేపీ? వాళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నందుకే కదా. కాబట్టి అది అడ్డం పెట్టుకొని మీ మీద సిబిఐ ఎంక్వైరీ చేయొద్దు, మీకు అన్ని సపోర్ట్ చేస్తామని చెప్పి వీళ్ళు వాళ్ళ ఉడికం చేస్తున్నారు. టీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అరవింద్ అంటున్నాడు ఈ మాట, మీరు చెప్పింది. అసలు వీళ్ళు ఎందుకు తీసుకోలేదు చర్యలు? మాకు ఇచ్చాడు సెకండ్ ఆప్షన్. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి హోదాగా ఒకటే చెప్పిండ్రు, మీరు కాళేశ్వరంలో సిబిఐ ఎంక్వైరీ అడగండి, 48 గంటలలో సిబిఐ ఎంక్వైరీ చేస్తామని చెప్పి ఆయన మన ప్రెస్ కాన్ఫరెన్స్ని ఓపెన్గా చెప్పిండు, బాటంగా చెప్పిండు. 48 గంటలలో నేను సిబిఐ ఎంక్వైరీ మీరు అడగండి, నేను సిబిఐ ఎంక్వైరీ చేస్తా అన్నాడు. 6 నెలలు అయింది, ఇప్పటి వరకు కల్వకుంట్ల కిషన్ రెడ్డి గారు ఎందుకు మరి వాళ్ళ మీద ఎందుకు వేస్తలేడు? కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది కాబట్టి వాళ్ళ ప్రొటెక్షన్ ఉన్నది ఇంకా వాళ్ళకు. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేసినా కానీ మనం ఏ మాత్రం కూడా మాకు పోటీ అనేది లేకుండా మేము ప్రతి దగ్గర మేము గెలుచుకుంటూ వచ్చినాం. ఓకే, ఇది ఇంకోటి పోల్ మేనేజ్మెంట్ బాగా జరిగింది. అధికార పార్టీలో కాంగ్రెస్ ఉంది కాబట్టి డబ్బులు వంచుడి కథ అంతా నడిచింది, ఇది కామనే. ఇంత చేసినా కూడా మేము గట్టి పోటీ ఇచ్చినామని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతాం. వాళ్ళ అది అంటారు చూడు, ఏం లేనోడు ఓ దో అంతా నాదే అన్నట్టు కేటీఆర్ మాట్లాడేదానికి ఏమన్నా ఉన్నదా? ప్రజలు ఏమన్నా మార్చిస్తారా? ఆయన స్థాయి మించి మాట్లాడుతున్నాడు. ఇంకోటి ఓడిపోయిన ప్రతిసారి ఇదే సాకు చెప్తున్నాడు, అధికార దుర్వినియోగం, డబ్బులు. మరి రాష్ట్ర 10 ఏళ్ళ తర్వాత నువ్వు 10 ఏళ్ళు ఏం బీకినావు? నువ్వు 10 ఏళ్ళలో నీ దగ్గర డబ్బు అధికారం ఉండే కదా, మరి నీ దగ్గర డబ్బు అధికారం అన్నీ ఉన్నప్పుడే కదా మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఓకే, కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, నువ్వు నాచిన నీయతో అంగం తేడా టైప్ మాట్లాడకు. నువ్వు మొగనివైతే
నువ్వు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మమ్మల్ని గెలిచి చూపి నీకు ఇప్పటికి కూడా నమ్మకం ఉంటే నీ సిరిసిల్ల నువ్వు రాజీనామా చేయి, మేము అక్కడి నుంచి కూడా నిన్ను ఊడగొడతాం, అది మాత్రం గ్యారెంటీ. రోహిన్ రెడ్డి గారు చివరి ప్రశ్న, అటు జూబ్లీహిల్స్లో మీరు మంచి మెజార్టీతోటే గెలిచినారు, 25,000, ఇవి కూడా బాగానే మెజార్టీగానే మీరే ఉంటారు. ఇవన్నీ రెఫరెండంగానే చూసుకోవచ్చా? కదా ప్రతిసారి రెఫరెండం అంటారు, రెఫరెండం మేము జవాబులు ఇస్తున్నాం. ప్రజలు మాకు ప్రజలందరూ మా బలం. మీరు ఎలక్షన్ల ముందర రెఫరెండంగా తీసుకుంటలేరంట, రిజల్ట్ వచ్చినాక తీసుకుంటారంట. ప్రతిసారి ఒకటే చెప్తున్నాం, ఇగో ఒక మాట చెప్తున్నా, కేసీఆర్ బయటికి వచ్చి అడుగుమని. కేటీఆర్కి రేవంత్ రెడ్డి గారికి ఏం పోలిక అండి? నక్కకు నాగర్ లోకంకు ఉన్నట్టు ఏదైనా పోలిక ఉందా రేవంత్ రెడ్డి గారికి అండ్ కేటీఆర్కి? ఏమన్నా వాళ్ళ సంయోజ్యులతోటి ఇప్పుడు ఎవరినన్నా ఇప్పుడు దుర్యోధనతో భీముడు కొట్లాడతాడు, అనామకుడు కొట్లాడతాడా? అర్జునుడితో కర్ణుడు కొట్లాడాలి. కేటీఆర్కి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అని నాకు అర్థం కాదు. ఆయన ఎవరినైనా మా సొంటోళ్ళని చూసి మాతో మాట్లాడుకోవాలి. ఆయనంత దూరం పోయి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడాలంటే ఆయన స్థాయి ఇంకా చాలా ఎదగాలి. వాళ్ళని ఆయన వచ్చి మాట్లాడి, ఈయననే 10 సార్లు అన్నాడు ఇదే రెఫరెండం, ప్రతిసారి రెఫరెండంలో ఓడిపోతున్నాడు. రెఫరెండం అనేది ప్రజలను అడుగుతున్నాడు ఆయన, ప్రజలు తీర్పిస్తున్నారు. ఇది మా రెఫరెండం రేవంత్ రెడ్డి గారి మీద అని. ఓకే, చివరి ప్రశ్న, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కూడా ఇక త్వరలో ఉండబోతాయి, ఇదే రిజల్ట్ కంటిన్యూ అవుతుందా? మీ ప్లాన్ ఏంటి? ఇక దీనికన్నా బ్రహ్మాండంగా ఉంటుంది. దీనికన్నా బ్రహ్మాండంగా ఉంటుంది. 80% సీట్లు మేము గెలుస్తాం. 3 కార్పొరేషన్లలో మేయర్లు మేమే ఉంటాం. బ్రహ్మాండమైన మెజార్టీతో చూస్తాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారి వైపు చూస్తున్నారు. మా మహేష్ కుమార్ గౌడ్ గారు సమన్వయం చేసుట్లో పూర్తి స్థాయిగా ఆయన 100% సక్సెస్ అయినరు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన, రేవంత్ రెడ్డి గారి ఆదరణ మీద ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి వైపే చూస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా 80% సీట్లు మేము గెలుస్తామని చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో భారీ స్థాయిలోనే సీట్లు వస్తూ ఉన్నాయి. అసలు మాకు పోటే కాదని రోహిన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇదే డిస్కషన్ చేసినాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.